నిన్నటిదాకా అమెరికా ఆలపించిన పాటను ఇప్పుడు చైనా అందుకుంది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే నివారించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేకసార్లు గొప్పలు చెప్పుకోవడం, ఆయన వ్యాఖ్యలను భారత్ అధికారికంగా ఖండించడం తెలిసిందే. తాజాగా చైనా కూడా ఇదే మాట చెబుతోంది. ఇరు దేశాల మధ్య జరిగిన సైనిక ఉద్రిక్తతలను తామే సమర్థవంతంగా మధ్యవర్తిత్వం చేసి తగ్గించామని చెప్పుకుంటోంది. అయితే చైనా ఎలాంటి మధ్యవర్తిత్వం వహించలేదని భారత్ కౌంటర్ ఇచ్చింది. మరోవైపు హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ చిత్రం మీద చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 2025లో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలకు దారితీసిన పరిణామాలు, పర్యవసానాలపై చర్చ ఇంకా కొనసాగుతోంది. మే నెలలో భారత్ పాకిస్తాన్ల మధ్య చోటు చేసుకున్న తీవ్ర సైనిక ఉద్రిక్తత ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం లోయలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే. ఈ దాడికి ప్రతిగా భారత ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. పాకిస్తాన్కు చెందిన కీలక ఆర్మీ స్థావరాలు, ఎయిర్ బేస్లు కూడా దెబ్బతిన్నాయి. ఈ పరిణామాలు 4 రోజుల పాటు కొనసాగటంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరికి పాకిస్తాన్ కాళ్లబేరానికొచ్చింది. పాకిస్తాన్ డీజీఎంఓ భారత డీజీఎంఓకి ఫోన్ చేసి కాల్పులు నిలిపివేయాలని కోరినట్లు భారత్ వెల్లడించింది. అయితే ఈ పరిణామాలను అమెరికా అధ్యక్షుడు తనకు అనుకూలంగా మార్చుకున్నారు. తానే కాల్పుల విరమణకు ఒప్పించానని డొనాల్డ్ ట్రంప్ గొప్పలు చెప్పుకున్నారు. అయితే పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయమేమీ లేదని భారత్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. ఇది 2 దేశాల సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని, ఇందులో మధ్యవర్తి ఎవరూ లేరని అనేకసార్లు వెల్లడించింది. అయినా సరే డొనాల్డ్ ట్రంప్ క్రెడిట్ తీసుకోవటం ఆపడం లేదు. వేదిక ఏదైనా ఇదే విషయాన్ని పదే పదే చెప్పి నిజమని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తన వ్యాఖ్యలను సమర్థించుకునేలా 2 దేశాల మధ్య కాల్పుల విరమణ కుదిర్చాలంటూ భారతీయ మూలాలున్న రికీ గిల్కు అవార్డు ఇచ్చి సత్కరించారు ట్రంప్. డిస్టింగ్విష్డ్ యాక్షన్ అవార్డునే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆయనకు అందించింది. ఈ రికీ గిల్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ప్రత్యేక సహాయకుడిగా ఉన్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. ప్రస్తుతం ఎన్ఎస్సీలో భారత్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సహా దక్షిణ, మధ్య ఆసియాకు సీనియర్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ఇప్పుడు చైనా కూడా భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని చెప్పుకుంటోంది. తాజాగా చైనా విదేశాంగ విధానం అంశంపై జరిగిన సదస్సులో ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడారు. ప్రపంచంలోని పలు వివాదాల పరిష్కారంలో చైనా కీలక పాత్ర పోషించిందని ఆయన అన్నారు. భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలు, ఇరాన్ అణు సమస్య, పాలస్తీనా ఇజ్రాయెల్ ఘర్షణ, మయన్మార్ ఉత్తర ప్రాంతాల సంఘర్షణ, కంబోడియా, థాయిలాండ్ మధ్య తాజా వివాదం వంటి అంశాల్లో చైనా మధ్యవర్తిగా వ్యవహరించిందని తెలిపారు. అయితే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వ్యాఖ్యపై భారత్ కౌంటర్ ఇచ్చింది. భారత్, పాకిస్తాన్ ఘర్షణల పరిష్కారంలో చైనా ఎలాంటి మధ్యవర్తిత్వం వహించలేదని భారత విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. చైనా వాదన వింతగా ఉందని పేర్కొన్నారు. భారత్, పాక్ విషయాల్లో మూడో పక్షం జోక్యానికి తావులేదని ఢిల్లీ స్పష్టం చేసిందని గుర్తు చేశారు. అమెరికా తరహాలోనే చైనా చేసిన ఈ తాజా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాకిస్తాన్తో చైనాకు ఉన్న సన్నిహిత రక్షణ సంబంధాలు కూడా ఈ చర్చకు కారణమవుతున్నాయి. వాస్తవానికి పాకిస్తాన్ సైన్యానికి అతిపెద్ద ఆయుధ సరఫరాదారు చైనానే కావటం గమనార్హం. ఆపరేషన్ సింధూర్లో చైనాకు చెందిన J-35 యుద్ధ విమానాలను భారత్ నేలకూల్చడం ఆ దేశానికి షాక్ కలిగించింది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు కథనాలు అల్లింది. నకిలీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఏఐతో తయారు చేసిన విమాన శకలాల చిత్రాలను ప్రచారం చేసి ఫ్రాన్స్ తయారీ రాఫెల్ యుద్ధ విమానాలపై ప్రతికూల ప్రచారం చేసింది. J-35 యుద్ధ విమానాల ప్రతిష్ఠ దెబ్బతినకుండా ప్రయత్నించింది. నవంబర్లో అమెరికా, చైనా ఆర్థిక భద్రతా సమీక్ష కమిషన్ ఒక నివేదికను విడుదల చేసింది. అందులో ఆపరేషన్ సింధూర్ అనంతరం చైనా ఒక డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ నడిపిందని స్పష్టం చేయడం గమనించొచ్చు. మరోవైపు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ కలకలం రేపుతోంది. 2020లో జరిగిన గల్వాన్ యుద్ధం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చిత్రాన్ని జాతీయవాద మెలోడ్రామా అని పేర్కొంటూ చైనా మీడియా అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనాపై వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ విమర్శించింది. గల్వాన్ ఘర్షణలకు భారత బలగాలే కారణమంటూ తమ దేశాన్ని సమర్థించుకుంటూ భారత బలగాలు అక్రమంగా భూభాగంలోకి చొరబడి చైనా సైనికులపై దాడి చేశాయంటూ చైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీనిపై భారత ప్రభుత్వ వర్గాలు కౌంటర్ ఇచ్చాయి. భారత్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని, తమ భావాలను కథల రూపంలో వ్యక్తపరచడం కూడా ఇందులో భాగమేనని స్పష్టం చేసింది. కళాత్మక స్వేచ్ఛకు అనుగుణంగా సినిమాలను తెరకెక్కించే హక్కు దర్శక నిర్మాతలకు ఉంటుందని, ఎవరికైనా అభ్యంతరం ఉంటే భారత రక్షణ మంత్రిత్వ శాఖను సంప్రదించొచ్చని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నించే పాకిస్తాన్ మరోసారి అదే పని చేసింది.
ఢాకాలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియలకు హాజరైన సందర్భంగా ఓ సంఘటన చోటు చేసుకుంది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్, పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిక్ మధ్య జరిగిన సాధారణ హ్యాండ్షేక్ని ఆ దేశం అతిగా ప్రచారం చేసేందుకు ప్రయత్నించింది. భారత్ పహల్గాం ఉగ్రదాడి తర్వాత కూడా పాకిస్తాన్ సంభాషణ, సంయమనం, సహకార చర్యలు కోరుతోందని తెలిపింది. శాంతి చర్చలు, సంయుక్త దర్యాప్తు వంటి ప్రతిపాదనలు ముందుకు తెచ్చిందని ఆ ప్రకటనలో చెప్పింది. అయితే భారత్ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పరస్పర గౌరవం, నిర్ధారిత భద్రతా హామీలు, ఉగ్రవాదం లేని వాతావరణం ఉంటేనే పాకిస్తాన్తో ఎలాంటి సంభాషణలైనా సాధ్యమని భారత్ మొదటి నుంచి చెప్తోంది. జాతీయ ప్రయోజనాలు, భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నది భారత్ స్పష్టమైన సందేశం.